శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం బుక్ 3 ఎపిసోడ్ ఇప్పుడు 105 చెప్పుకోవాలి. ఇప్పుడు మనం 104లో మనం శివకవచం చెప్పుకున్నాం. ఇప్పుడు 105 చెప్పుకుంటున్నాం ఎపిసోడ్. శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 3 ధనుష్కోటి మహాత్మ్యము దుర్వినీత సుమతి కథ. ఇక్కడ దీంట్లో అన్నమాట. యజ్ఞదేవుడు ఇట్లా అడిగాను, పరాపర విచక్షణుడా మహాప్రాజ్ఞ దుర్వాస ఋషి, ఈ దుర్వినీతులను వాడు ఎవడు? గురువు భార్యను పొందినవాడు ఎవడు? యవని కుమారుడు ధనుష్కోటలో స్నానం వలన ఆ బ్రాహ్మణుడు ఆ క్షణంలోనే గురుస్త్రీ గమన సంభవమైన పాపము నుండి ఎట్లు ముక్తుడైనాడు? శ్రద్ధ కలిగిన నాకు దీనిని సవివరంగా చెప్పవలసినది అని అనగా దుర్వాసుడు ఇట్లు చెప్పసాగాను. పూర్వం పాండ్యదేశంలో బహుశతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు యుగ్మవాహుడు. అతని భార్య రుచి. అతని కుమారుడు దుర్వినీతుడు. ఇతని చిన్నతనంలోనే తండ్రి చనిపోగా ఆర్థోదైహిక కర్మలు నిర్వర్తించి కొంతకాలం విధవ అయిన తల్లితోనే ఇంటిలో ఉండగా 12 సంవత్సరములు దుర్భిక్షము ఏర్పడిన కారణముగా వారు సుభిక్షమైన గోకర్ణమునకు చేరి తల్లితో చాలా కాలము నివసించను. పూర్వ దుష్కర్మ పరిపాకం వలన దుర్వినీతుడు వికృతమైన మనస్సు కలవాడై మన్మథ బాణములతో కొట్టబడినవాడై వద్దు వద్దు అంటున్న తల్లిని బలవంతంగా లాగి కామమోహితుడై మిథునకర్మ ద్వారా అనుభవించినాడు. రేఖాపతలమైన తరువాత ఖిన్నుడైన ఆ దుర్వినీతుడు మనసులో ఆలోచించి పాపం గురించి మిక్కిలి దుఃఖంతో ఏడ్చెను. అతడు మునుల సన్నిధి యందు తనను తాను అసహించుకునుతూ ఆ మునులతో, గురుస్త్రీని పొందిన పాపిని అయిన నాకు ప్రాయశ్చిత్తము చెప్పము అనగా అతడు గల మునీశ్వరులు కొందరు మౌనముగా ఉండగా మరికొందరు అతనితో మాట్లాడడం కూడా దోషమే అని అతనిని వెళ్ళుము అని అనేక సార్లు అనిరి. వారినందరినీ వారించి దయగలవాడు సర్వజ్ఞుడు కరుణానిధి కృష్ణోదయపాయనుడు దుర్వినీతునితో ఇట్లను, నీవు రామసేతువునకు ధనుష్కోటికి మీ తల్లితో పాటు త్వరగా పొమ్ము. మాఘమాసముల సూర్యుని మకర రాశి ఉండగా 1 నెల రోజులు నిరంతరముగా జితేంద్రియుడవై క్రోధములు జయించిన వాడవై పరద్రోహము వదిలి ఆహారం లేకుండా మీ తల్లితో కూడి స్నానమును ఆచరించు. గురుస్త్రీ గమన దోషం నుండి పవిత్రుడు కాగలవు. సేతు స్నానంతో నశించిన పాతకము లేదు. శృతి స్మృతి పురాణంలో ధనుష్కోటి ప్రశంస చాలాసార్లు చెప్పబడినది. పంచమహాపాతకములను నశింపచేయది. అందువలన నీవు నీ తల్లితో కలిసి ధనుష్కోటికి పొమ్ము. వేదవాక్యము వలె నా మాటను ప్రమాణముగా స్వీకరించు. ఓ బ్రాహ్మణపుత్ర, శ్రీరామ ధనుష్కోటి యందు స్నానం చేసిన వారికి మహాపాతక కోటలు కూడా లక్ష్యము కావు అందరూ కదా. స్మృతి యందు మన్వాది స్మృతులలో మరొక ప్రాయశ్చిత్తంగా చెప్పబడినది. అందువలన మహాపాతక నాశని అయిన ధనుష్కోటికి నువ్వు వెళ్ళుము అని వ్యాసుడు చెప్పగా దుర్వినీతుడు వ్యాసుడికి నమస్కరించి తల్లితో సహా ధనుష్కోటికి వెళ్ళాను. నెల రోజు వ్యాసుడు చెప్పిన విధముగా తల్లితో స్నానాదులు ఆచరించి నెల చివర పాలన చేసి తల్లితో సహా శుద్ధమైన బుద్ధి గలవాడై వ్యాసులకు తన వృత్తాంతం తెలుపుటకై తిరిగి అతని దగ్గరకు వచ్చిన వ్యాసునకు నమస్కరించి ఆ దుర్వినీతుడు ఈ విధముగా, ఓ ద్వైపాయన మహాత్మా దయాసముద్ర, మీ దయ వలన రామధనుష్కోటి యందు నా తల్లితో పాటు మాఘమాసంలో నిరాహారుడనై నెల రోజులు కునికిపాటు లేక మహేశ్వరుడికి నమస్కరిస్తూ స్నానము చేసి తిని. ఇక ముందు ఓ వ్యాస భక్తవత్సల నేనేమి చేయవలను? యథార్థము ఉన్నది ఉన్నట్లుగా నాకు ఉపదేశించవలసినది అనిన ఆ దుర్వినీతుని మాటలను విని వ్యాసుడు అతనితో ఇట్లనెను,
మాతృ సంగమము వలన కలిగిన నీ పాతకము ఈరోజు పోయినది. అట్లే నీ తల్లి పాతకము కూడా పోయినది. ఇందులో అనుమానించాల్సిన పని లేదు. నేను నీకు నిజమును చెప్పేది. నీ స్వజనులు, బాంధవులు, ఇతర బ్రాహ్మణులు అందరూ నిన్ను స్వీకరించుతూ ఉన్నారు. నీవు విశుద్ధుల వైతివి. పెండ్లాడి గృహస్థ ధర్మమును ఆచరించుము. ప్రాణిహింసను వదులుము. సనాతన ధర్మము సేవించుము. భక్తితో కూడిన మనసుతో ఎప్పుడు సజ్జనులను సేవించుతూ ఉండుము. సంధ్యోపాసన మొదలైన ముఖ్యమైన నిత్యకర్మలను వదలవలదు. శివకేశవులను పూజించుము. ఎప్పుడు అసూయ పడకము. ఇతరుల అభివృద్ధిని చూసి వ్యర్థముగా సంతాపపడకము. ఇతరుల భార్యలను నీ తల్లి వలె నీవు నిత్యము గౌరవించుము. చదివిన వేదములను అన్నింటినీ ఎన్నడూ మరొకము అవమానపరచకము. పితృదినమునందు శ్రాద్ధం చేయము. ఇట్లే అనేక ధర్మములను చెప్పాము. దుర్గునీతుడు వ్యాసునికి నమస్కరించి అతడు చెప్పినవన్నీ చేసి దేహాంతమందు ముక్తిని పొందిన. అతని తల్లి కూడా ధనుష్కోటి స్నానం వల్ల మరలా పుట్టుకురానటువంటి పరమైన ముక్తిని పొందినది. దుర్వాసుడు ఇట్లా చెప్పాను. ఈ విధముగా దుర్వినీతునికి అతని తల్లికి ధనుష్కోటి స్నానం వల్ల ముక్తి లభించడం గురించి, ఓ యజ్ఞదేవా, నేను నీకు చెప్పి తిని నీవు కూడా నీ కుమారుని బ్రహ్మహత్య నుండి విశుద్ధి కొరకు విమోచనము ఇచ్చు ధనుష్కోటికి తీసుకుని పోము. ఓ బ్రహ్మన్, సింధు ద్వీపుడు ఇట్లను అని దుర్వాసుడు అనగా యజ్ఞదేవుడు తన కుమారుని తీసుకుని ముక్తినిచ్చి రామధనుష్కోటికి వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుడు 6 నెలలు నివాసం ఉండను. ఓ మృగాల ప్లవంగములారా, కుమారునితో పాటు వినయముగా ఉండిరి. కొడుకుతో పాటు అతడు ధనుష్కోటి యందు 6 నెలలు స్నానం చేశాను. 6 నెలల చివర అశరీరవాణి యజ్ఞదేవుని బ్రహ్మహత్య విముక్తమైనది. నీ యొక్క పుత్రుని యొక్క బంగారపు దొంగతనము, సురాపానము, కిరాతి సంగమము వలన వచ్చిన పాపము విముక్తమైనది. నీ కుమారుడు ఇతర పాపము నుండి ముక్తుడైనాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, యజ్ఞదేవ, నీవు అనుమానించవలదు అని పలికి ఆ అశరీరవాణి విరమించినది. ఆ అశరీరవాణి వాక్యమును ఆ యజ్ఞదేవుడు విని సంతుష్టుడై కుమారునితో పాటు రామనాథుని సేవించి ధనుష్కోటికి నమస్కరించి కుమారునితో కూడినవాడై తన ఇంటికి తిరిగి వెళ్ళి భార్యతో కూడి చాలా కాలం ప్రశాంతితో సుఖంగా ఉండను. సింధుద్వీపుడు ఈ విధంగా, ఓ గోమాయు వానరులారా, మీకు నేను యజ్ఞదేవుని సుతుడైన ఈ సుమతి పరిమోక్షం గురించి చెప్పితిని. ధనుష్కోటి స్నానం వలన గొప్ప పాపం నుండి ముక్తులు కాగలరు. అందువలన మీరు పాపశుద్ధి కొరకు ధనుష్కోటికి వెళ్ళు అని చెప్పగా ఆ వానరులు త్వరగా ధనుష్కోటికి వెళ్ళి ఆ జలమందు కూర్చుని దేవతలు పొలవాలను కురిపించుండగా తేజస్వంతులై ప్రకాశించు వివిధ ఆభరణములతో అలంకరించబడి దేవపురికి వెళ్ళి ఇంద్రుని అర్ధసింహాసనం పొందిరి. శ్రీసూతులు ఇట్లా చెప్పిన, మీకు ఈ విధముగా నక్క, కోతి అంటే మృగాల వానరులు అంటే దీనికి ఇదనమాట నక్క, కోతిను విషయంలో చెప్పి తిని ధనుష్కోటి స్నానం వలన పాప విమోక్షణము అగును. భక్తితో ఈ అధ్యాయమును వినినవారు, చదివినవారు ధనుష్కోటి స్నానం వలన కలుగు ఫలితమును పొందుదురు. యోగులకు కూడా సులభ సాధ్యము కానీ ముక్తిని కూడా త్వరగా పొందుదురు అనను. ధనుష్కోటి మహాత్మ్యం దురాచార సంసర్గ దోష శాంతి. శ్రీసూతులు ఇట్లన్నది. ధనుష్కోటి మహాత్మ్యం ఇంకనూ నేను చెప్పేదను. ఓ ద్విజులారా, దురాచారుడు అలా పేరు గలవాడు స్నానం చేసి ముక్తుడయ్యను అని అనగా మునులు ఇట్లన్నది. ఈ దురాచారుడు ఎవడు? యథార్థం ఎరిగిన ఓ శుద్ధముని, దురాచారుడైన అతడు ఏ పాపము చేసను ధనుష్కోటి స్నానం వలన పాతకము నుండి ఎట్లు ముక్తులైనాడు? శుశ్రూషయు మాకు దీన్ని విస్తారముగా చెప్పాలను అని అనగా శ్రీసూతుడు ఇట్లన్నది. ఓ ముల్లారా, ధనుష్కోటి యందు స్నానం వలన పాతకము నుండి ముక్తులైన విషయమును చెప్పేదను. ఆ దురాచారుని పాతకమును వినవలసినది. దురాచారుడు అన్న పేరు గల విప్రుడు గౌతమీ తీరమందు ఉండను. అతడు ఒక బ్రాహ్మణుడు, పాపి, ఎల్లప్పుడూ క్రూరకర్మ ఆచరించినవాడు. అతడు దురాచారులతో, దొంగలతో, దుష్టులతో మొదలైన వారితో సహవాసం చేసి దుష్టుడైనాడు. ఓ బ్రాహ్మణులారా, మహాపాతకుల సంసర్గ దోషము చేత ఈ బ్రాహ్మణ్యము ఏమీ లేకుండా పూర్తిగా నష్టమైనది. అందువలన
బ్రాహ్మణ్యహీనుడైన వీడు దురాచారుడని పేరు గలవాడు. ఒకప్పుడు అతడు బలవంతుడైన భయంకరమైన వేతాలతో ఆవహింపబడిన పరవశుడైన వీడు ఆ భేతాలతో మిక్కిలి పీడింపబడుతూ ఒక దేశం నుండి మరొక దేశమునకు, వనము నుండి మరొక వనమునకు తిరుగుతూ పూర్వపుణ్య విపాకం వలన దైవయోగం చేత ఆ బ్రాహ్మణుడు మహాపాతక నాశినైన రామచంద్ర ధనుష్కోటికి బేతాల నుంచి ఆవేశింపబడి పిశాచునిచే వెంటబడి వెళ్ళాను. ధనుష్కోటి జలమునందు ఈతడు బేతాలతో ప్రవేశపెట్టబడి ముంచబడను. వేతాలతో విడవబడి క్షణంలోనే అతడు అందుండి పైకి లేచి, ఓ బ్రాహ్మణులారా! అప్పుడు ధనుష్కోటి జలము నుండి ఆ బ్రాహ్మణుడు లేచి స్వస్థుడై సముద్ర తీరమందు ఇది ఏ దేశము, నేను ఇతడికి ఎట్లు వచ్చితిని అని చింతిస్తూ ఈతడు ధనుష్కోటి యందు నివసించు మహాత్ముడు యోగి ప్రవరుడు ఉత్తముడైన దత్తాత్రేయుని చేరి నమస్కరించి ఈ దురాచారుడు తనకు గల సందేహములను దత్తాత్రేయునికి వివరించి దయచేసి తెలపమని ప్రార్థించను. ఆ దురాచారుని మాటలు విని సువ్రతుడై కొద్దిసేపు ధ్యానించి దయగలవాడై అతనితో ఇట్లనను, దురాచార, పూర్వము నీవు మహాపాతకుల సహవాసం చేసితివి, అందువలన బ్రాహ్మణ్యం నశించినది. నిన్ను బేతాళుడు పట్టుకులను. ఆ వేతాళుడు నిన్ను ఇచ్చట ధనుష్కోటి జలమందు ముంచెను. అచ్చట స్నానం చేయగానే నీవు పాతకముల నుండి ముక్తులవైతే పుణ్యమైన ధనుష్కోటి యందు స్నానం చేసిన వారి పంచపాతక సంచయములు నశించును. ఇది నిజము. ఈ రామచంద్ర ధనుష్కోటి యందు స్నానము చేసినంత మాత్రం చేత మహాపాతకుని సంసర్గము వలన కలిగిన నీ దోషము నశించినది. అది నశించినది కాబట్టి వేతాళుడు నిన్ను వదిలి నశించిపోయాను. భాద్రపద కృష్ణపక్షము మహాలయమందు పితృకర్మ విధి. దీనికి చెప్పుకుంటూ కొంచెం నిన్ను పట్టుకున్న వేతాళుడు పూర్వం బ్రాహ్మణుడుగా ఉండేవాడు. అతడు భాద్రపద మాస కృష్ణపక్షమందు మహాలయమందు పార్వణ విధితో పితృకర్మలను సంతోషంగా చేయలేదు. అందువలన తన పితరులతో శపింపబడి ఈ ఇతడు వేతాళుడైనాడు. అతడు కూడా ఈ ధనుష్కోటిని చూసినంతలోనే వేతాళత్వమును వదిలి విష్ణులోకమును పొందిన. అందువలన భాద్రపద మాస కృష్ణపక్షం అందలి మహాలయమును తమ పితరులను ఉద్దేశించి అతిలోహము వలన చేయని వారు మహాలోహులైన వారు వేతాళులు కాగలరు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.